భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. ప్రియమైన గణపతి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఇంకా గణపతి రథాలు ఇంకా ప్రారంభం కాకముందే మన బజార్లన్నీ కూడా ఎంతో కళకళలాడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గణపతి మండపాలు చాలా అధికంగా ఏర్పాటు చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఇది నాకు ఒక సంతోషకరమైన మార్పు ఏంటంటే, గతంలో గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునే దానిలో యువత ఉత్సాహంగా ఉండి ఆ ఉత్సాహం పరిధిని దాటి ఉండేది. భక్తి కంటే ఉత్సాహం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అందరూ చిన్నవాళ్ళు కూడా అటు మండపాలను ఏర్పాటు చేసుకుంటూ గణపతి పూజలు జాగ్రత్తగా చేసుకుంటూ ఆయా బస్తీల్లో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ తద్వారా కొన్ని వేల మంది ఈ గణపతి ఉత్సవాల్లో పాల్గొనే విధంగా చేయటంలో ఈ మండపాలు నిర్వహించినటువంటి యువకుల పాత్ర ఇవాళ చాలా గొప్పగా ఉంది. ఆ విధంగా అంటే ఒకవైపు భక్తి పెరుగుతున్న, మరోవైపు దానికి అనుగుణంగానే క్రమశిక్షణ కూడా ఉండాలి. క్రమశిక్షణతో పాటు సహాయం చేసే గుణం అలవాటు కావాలి. అదేవిధంగా ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేయటం అంటే, ఒక మండపాన్ని 9 రోజుల పాటు ఏర్పాటు చేయటం అంటే చాలా నిర్వహణ శక్తి కూడా ఉండాలి. ఇన్ని సౌలభ్యాలు, ఇన్ని మంచి పనులు ఇటువంటి కార్యక్రమాలను మనగొడతాయి. అదేవిధంగా మన కొత్తగూడెనికి ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. కొత్తగూడెం మొదటి నుంచి కూడా సింగరేణి కార్మికులు ఉన్న నేపథ్యం. మొదటి నుంచి కూడా ఆ రోజుల్లో శేషగిరిరావు గారు, విఠలరావు గారు, కొమరయ్య గారు లాంటి వాళ్ళు, కమ్యూనిస్టు నాయకులు అనేక మంది, పరసా సత్యనారాయణ గారు, అనేక మంది నాయకులు, కమ్యూనిస్టు నాయకులు ఉండేవారు. అందువలన ఇక్కడ ఎప్పుడు మతపరమైనటువంటి కానీ కులపరమైనటువంటి ఘర్షణలు కానీ ఆ భేదాలు, ఆ వైరుధ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి గొప్ప సాంప్రదాయం కూడా మన కొత్తగూడెంలో ఉంది. ఆ విధంగానే ఇవాళ మీరు గణపతి ఉత్సవాలను చూస్తే ఆయా బస్తీల్లో హిందువులు అలాగే ముస్లిం సోదరులు కూడా, కొన్ని చోట్ల క్రిస్టియన్ సోదరులు కూడా అందరూ కలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు. అలాగే ముస్లింల పండగ, ముఖ్యంగా మన పీర్ల మహరం సందర్భంలో హిందువులు ముస్లింలనే తేడా లేకుండా పాల్గొంటారు. అన్ని చోట్ల ఉండొచ్చు, కానీ మన దగ్గర మాత్రం ఒక గొప్ప సాంప్రదాయం ఇది. ఇటువంటి సాంప్రదాయం నాకు తెలిసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంత ఐక్యత, సఖ్యత, మతాల పరంగా విభజన రాకుండా ఉండటం అనేది, ఆ రోజుల్లో మత ఘర్షణ జరిగిన కాలంలో కూడా మన కొత్తగూడెం ప్రాంతంలో ముఖ్యంగా కార్మికులు, సింగరేణి కార్మికులు ఉన్న ప్రాంతాల్లో రాకుండా చేయడంలో ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పాత్ర చాలా ఉండేది. దాని పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అలాగే మన ఉమ్మడి రాష్ట్రంలో నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఈ ఉత్సవాలు నిర్వహించేటువంటి గొప్ప సాంప్రదాయం మన కొత్తగూడెంలోనే ఉంది. ఎక్కువగా లెక్కలు తీస్తే నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత మన కొత్తగూడెమే 2వ స్థానంలో ఉంటుంది. అంత భక్తి పారవశ్యంతో కానీ, ఆ విధంగా ఐక్యతతో కానీ, అదేవిధంగా పరస్పర అభిమానం, సహకారంతో కానీ ముందుకెళ్తున్నటువంటి అన్ని మతాల ప్రజలకు నేను అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల్లాగా ఇప్పుడు ఎలా కలిసి ఉంటున్నారో భవిష్యత్తులో కూడా అలాగే కలిసి ఉండాలి. ఎవరి పూజలు వాళ్ళకి, ఎవరి దేవుడు వాళ్ళకి ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి గొప్ప సందేశాన్ని మన సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గణపతి ఈ ఉత్సవ కమిటీ వారు కూడా
తక్కువ సమయంలోనే ఇంతకుముందు పెద్ద స్టేజ్ ఉండేది, నేను తగ్గించినట్టున్నారు. అయినా కూడా అంటే మీరే తగ్గించారు, పోలీసులే తగ్గించారా? కొద్దిగా పొడు అటు ఇటు ఎడాలుతుంటే ఇంకా అయిపోయింది. ఇంక చేసి సరే, ఏదైనా దీనిలో పోలీసుల సహకారం మనకి బాగా ఉండాలి, మన క్రమశిక్షణ ఉండాలి. పోలీసుల క్రమశిక్షణ అంటే ఆ క్రమశిక్షణగా చూసే పోలీసులు కూడా ఉండాలి. పోలీసుల సహకారం లేకపోతే ఇతర అధికారుల సహకారం లేకుండా ఉంటే ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పి మన చేతుల్లో ఉన్న పగ్గాలు మనం ఆ పగ్గాలు జారవిడుచుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు అన్నింటిలో పాత్ర వహిస్తున్నటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, మన కొత్తగూడమే కాకుండా బహుశా జూలూరుపాడు నుంచి కూడా వస్తారా, జూలూరుపాడు నుంచి కూడా ఆ విధంగా ఇక్కడికే వస్తున్నారు. చంద్రగొండ, జూలూరుపాడు ప్రాంతం నుంచి కూడా ఈ కార్యక్రమం, ఈ శోభాయాత్ర ఈ పేరు, దీన్ని దిగ్విజయంగా ఎంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ శోభాయాత్ర నిర్విఘ్నంగా నడవాలని నేను కోరుకుంటూ మన కొత్తగూడెం నియోజకవర్గానికి సిద్ధి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఒక యూనివర్సిటీ కానీ, కార్పొరేషన్ కానీ, పెద్ద బైపాస్ రోడ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా కొత్తగూడెం అయింది. ఇంకా అనేక ఉన్నాయి, ఇది వేదిక కాదు. ఆ విధంగా ఇంకా కొద్దిగా మనం కొత్త మైన్స్ కూడా వచ్చి సింగరేణి, అలాగే పాలవంచలో 800 మెగావాట్స్ కూడా ఒకటో రెండో వస్తే మన ప్రాంతం మరింత సుభిక్షంగా ముందుకు వెళుతుందని నేను భావిస్తూ, ఆ విధంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మరొకసారి మన నిర్వాహకుల కమిటీ అందరి పేరు మీద కమిటీ సభ్యులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ, మీరంతా కష్టపడి దీన్ని విజయవంతం చేసిన దానిలో మీ పాత్ర ఉంది. మీ అందరికీ నేను మన నియోజకవర్గం తరఫున మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ విధంగా నేను అభినందన తెలియజేటువంటి మన ప్రజలందరూ అభిమానం మీతో పాటు అభినందనలు ఉన్నట్టు తెలియజేస్తూ, మరొకసారి భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నమస్కారం, సెలవు.